మనిషి గుండె అంటేనే జీవితం. అది ఆగిపోయింది అంటే ఇక ఆ జీవితం ముగిసిపోయినట్టే. కానీ ఒక వ్యక్తి గుండె లేకుండా 555 రోజులు బ్రతికాడు. ఇది వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది కథ కాదు. ఇది ట్రూ ఇన్సిడెంట్. అమెరికాకు చెందిన స్టాన్ లార్కిన్ అనే వ్యక్తి కథ ఇది. ఇతను వైద్య చరిత్రలోనే ఒక అద్భుతాన్ని సృష్టించాడు. స్టాన్ లార్కిన్ అమెరికాలోని మిషిగన్ లో జన్మించాడు. చాలా సాధారణ కుటుంబం. చిన్ననాటి నుంచి బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టం. పుట్టినప్పుడు ఆరోగ్యవంతులే కానీ పెరిగే కొద్దీ ఇతనికి, ఇతని తమ్ముడికి ఒకే రకమైన వ్యాధి వచ్చింది. దీని పేరు అరిథమోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ డిస్లేసియా. ఇది హార్ట్ కి సంబంధించిన ఒక రేర్ డిసీజ్. దీనిలోని గుండె క్రమంగా బలహీనపడుతుంది, దాని శక్తిని కోల్పోతుంది. అయితే ఈ వ్యాధి మొదట్లోని బయటకు కనిపించదు. అందుకే స్టాన్ చాలా సాధారణంగా బాస్కెట్ బాల్ ఆడుతూ చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేసేవాడు. కానీ ఆ ఒక్క రోజు స్టాన్ జీవితాన్ని మార్చేసింది. స్టాన్ 16 ఏళ్ల వయసులోని బాస్కెట్ బాల్ ఆడుతూ ఉండగా ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయాడు. సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వలన హాస్పిటల్ కి వెళ్లారు. డాక్టర్స్ టెస్ట్ చేసిన తర్వాత ఇతనికి హార్ట్ పని చేయడం మానేసింది అని ఒక షాకింగ్ న్యూస్ ని చెప్పారు. ఇది విన్న తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే బయటకు చూస్తే స్టాన్ చాలా హెల్తీగా కనిపించేవాడు. కానీ లోపల ఇంత పెద్ద డిసీజ్ ఉందని ఎవరూ ఊహించలేకపోయారు. అయితే డాక్టర్స్ ఫైనల్ సజెషన్ గా వెంటనే గుండె మార్పిడి అవసరమని తేల్చి చెప్పేశారు. కానీ ఒక అనుకూలమైన గుండె దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. అప్పటికి చాలా మంది ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే గుండె దొరకని పరిస్థితుల్లోని స్టాన్ బతకలేడు. ఈ టైంలోనే డాక్టర్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ గుండె వచ్చేంత వరకు తాత్కాలికంగా ఆర్టిఫిషియల్ హార్ట్ పెట్టవచ్చు అని. స్టాన్ కి ఇమీడియట్ గా ఇంకా లేట్ చేయకుండా సిన్కార్డియా టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ అనే మెషిన్ ని అమర్చారు. ఇది పూర్తిగా పోర్టబుల్ ఆర్టిఫిషియల్ హార్ట్. ఇప్పుడు జరిగేది మీరు కనీసం ఇమాజిన్ కూడా చేయరు. ఈ హార్ట్ ప్యాక్ లో ఉంటుంది. అంటే స్టాన్ ఎక్కడికైనా వెళ్ళాలంటే తన గుండెని మెషిన్ రూపంలోని ఒక బ్యాగ్ లోని స్కూల్ బ్యాగ్ తగిలించుకున్నట్టు వెళ్ళాలి. ఈ బ్యాగ్ 6 కిలోల బరువు ఉంటుంది. దీని పేరు ఫ్రీడమ్ పోర్టబుల్ డ్రైవర్. ఇది కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ 2 వైపులా రక్తాన్ని పంపుతుంది. అప్పటి వరకు ఈ మెషిన్ ని ఎక్కువగా హాస్పిటల్లో మాత్రమే యూజ్ చేసేవారు. కానీ ఇంట్లో బయట యూజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా స్టానే ఉన్నాడు. దీనిలోని ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే స్టాన్ తన ఆర్టిఫిషియల్ హార్ట్ తోని తన లైఫ్ ని నార్మల్ గానే లీడ్ చేశాడు. అతను బయటకు వెళ్ళేవాడు, ఫ్యామిలీతో ఉండేవాడు, టూర్స్ కి వెళ్ళేవాడు, చిన్న చిన్న గేమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. అయితే ఇతని తమ్ముడు కూడా ఇదే వ్యాధితోని బాధపడుతున్నాడు. ఇతనికి వెంటనే హార్ట్ దొరకడంతో ట్రీట్మెంట్ జరిగింది. స్టాన్ మాత్రం 555 రోజులు పూర్తిగా ఆర్టిఫిషియల్ హార్ట్ తోనే బతికాడు. చివరికి 2016లో స్టాన్ కి కూడా ఒక డోనార్ దొరికారు. డాక్టర్లు వెంటనే అతనికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఈ టైంలోని డాక్టర్ చెప్పిన మాట ఏంటో మీకు తెలుసా? ఇంతకాలం స్టాన్ జీవించాడు అంటే అదొక మెడికల్ మిరాకిల్ అని. ప్రస్తుతానికి స్టాన్ చాలా హెల్తీగా ఉన్నాడు. ఈయన ఒక స్పీకర్ గా ఆర్గాన్ డొనేషన్ పైన అవగాహన కల్పించే వ్యక్తిగా మారాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.